తెలంగాణ మంత్రి జూపల్లి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. బీఆర్ఎస్ పాలనలో అప్పులపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లిఖితపూర్వకంగా జవాబు ఇవ్వాలని జూపల్లి డిమాండ్ చేస్తే పూటకో సవాలు రోజుకో అడ్రస్ లా జూపల్లి వ్యవహారం మారింది అని హరీష్ రావు విమర్శించారు. నేను చెప్పింది అబద్ధమైతే నేను దానికి సిద్ధంగా ఉన్నా. మీరు చెప్పింది నిజమని కూడా సిద్ధం మీరు రుజువు చేయగలిగితే మరి మీరేం చేస్తారు? నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి చెప్పిన. మీరేం చేస్తారు? సపోజ్ మీరు చెప్పింది అబద్ధమైతే మీరు జవాబు రాతపూర్వకంగా ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తా, సీల్డ్ కవర్ ద్వారా పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ పంపిస్తా. అటుగే కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావు మీరు కూడా మీరు చెప్పేటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మాని మీరు సమాధానం చెప్పండి స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆయన పూటకో సవాలు రోజుకో అడ్రస్. మొదలేమో నేను భవన్కి వస్తున్నాను, మళ్ళేమో వేరు అమలు వస్తుంటామన్నది, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిక అడ్రస్ కట్టాను. అంటే పూటకో సవాలు రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇలా ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే, ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నారు. నువ్వు వచ్చిన వేళ ఏంటి నేనేమన్నాడు? నువ్వు కాదు కేసీఆర్ రావాలన్నాడు. నువ్వు వచ్చిన వేళ ఏంటంటే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చుతుండు. ఇవన్నీ ఇంకో మాట నిన్న నేను చాలా సీనియర్ 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు వస్తాను రాను కేసీఆర్ వస్తానే వస్తాను తప్పించింది. అంటే ధైర్యం జాలలే.